దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. అది ఏంటో ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోతున్నారు. ఈరోజు ప్రత్యేకమైన రోజు ఏంటి? పెంతెకోస్తు అనే పండుగ. హల్లెలూయా. బైబిల్లో చాలా రకాల పండుగలు ఉన్నాయి. పస్కా పండుగ, అలాగే శృంగధ్వనుల పండుగ, అలాగే కోతకాలపు పండుగ, అలాగే పెంతెకోస్తు అనే పండుగ. మొత్తం 7 పండుగలు ఉన్నాయి. ఈరోజు క్రైస్తవులకి ఒక పండుగ, క్రైస్తవ సంఘం సమాజానికి ఒక పండుగ. ఏంటంటే పెంతెకోస్తు పండుగ. ఈరోజు ఏ పండుగ? పెంతెకోస్తు అనే పండుగ. ఈ పెంతెకోస్తు అనే పండుగ ఎలా వచ్చిందో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈస్టర్ దినం నుంచి ఈ రోజు వరకు లెక్క పెట్టుకుంటే 50వ రోజు ఈరోజు. కావాలంటే క్యాలెండర్ చూసుకొని వెళ్ళి ఈస్టర్ పర్వదినాన సండే నుంచి ఈ సండేకి ఎన్నో రోజు అంటే 50వ రోజు. యేసు ప్రభు పునరుద్ధానులైన తర్వాత దాదాపు 40 దినములు ప్రజలకు తను తాను కనపరుచుకున్నాడని అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో మనకి కనపడతామండి. చూడండి, 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారిని కనపరుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుతూ అనేక ప్రమాణాలను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాం. ఎన్ని దినాల వరకంట? 40 రోజులు. పునరుద్ధానులైన తర్వాత 40 రోజుల దాకా తను తాను ప్రజలకు కనపరుచుకున్నాడు. కనపరుచుకున్న తర్వాత ఆయన ఆరోహణమయ్యాడు. ఆరోహణమై అయ్యేటప్పుడు మాట చెప్పాడు, మీరు నేనిచ్చే వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. 5వ వచనం, దాంట్లోనే 4వ వచనం. ఆయన వారిని కలుసుకుని ఇలా ఆజ్ఞాపించింది. అపోస్తలుల కార్యం 1:4. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరు అనెను. హల్లెలూయా. యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట, కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో ఏం పొందుతారంట? బాప్తిసం. జనరల్గా మనమందరం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్నాం. ఇది ఒక స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. ఈరోజు 50వ రోజు. 50 అని అంటే ఈ బైబిల్ మనం చూసుకున్నట్లయితే ఈ పెంతెకోస్తు అనే మాట ఎలా వచ్చిందంటే పెంటగాన్ అనే పదం వచ్చింది. పెంటగాన్ అని అంటే 5 అన్నమాట. అంతేగాని స్కూల్లో మనం చదువుకుంటాం 5. కాబట్టి ఈ ఆ పెంటగాన్ పదవులు వచ్చిందే పెంతెకోస్తు. ఆ పెంటగాన్ అంటే 5. కాబట్టి ఈ పెంతెకోస్తు అనే పండుగ కరెక్ట్గా వీరు మేడగల మీద యేసు ప్రభు చెప్పాడుగా, మీరు వెళ్ళి
కనిపెట్టి వాగ్దానం కొరకు కనిపెట్టి ప్రార్థన చేయండి అన్నాడు. 40 రోజులు శిష్యులతో ప్రజలతో కనపడిన యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఎడతెగక వెళ్ళి ఏం చేశారంటే ప్రార్థన చేస్తూ కూర్చున్నారు. వాళ్ళు శిష్యులు, కొంతమంది స్త్రీలు అందరూ కలిసి అపోస్తలుల కార్యాలు 1:14 వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండేది. హల్లెలూయా. ఎడతెగక దేనికోసం? దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం కోసం. ఎప్పుడు నెరవేర్పు జరుగుతుందో వాళ్ళకి తెలియదు, కానీ ఆయన చెప్పిన మాట ఒకటి ఏంటంటే, మీరు వెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేయండి. మన జీవితంలో కూడా ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు కోసం మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆమేన్. అది ఎప్పుడు నెరవేర్పు జరుగుతుందో, ఏ రోజు నెరవేరుతుందో నీకు నాకు అనవసరం, కానీ వాగ్దానం చేసిన వాడు ఖచ్చితంగా దానిని నెరవేరుస్తారు. వీరందరూ ఏక మనసుతో దాదాపు 120 మంది యెరూషలేములో మేడగది మీదకి వెళ్ళి ఏక మనసుతో ఒకటే ఏంటి? పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్ములను నింపండి ప్రభు. ఒకటే ఆలోచన, వేరే తాత్పర్యమో ఆశ ఆలోచన లేదు. ఒకటే మమ్ములను పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి ప్రభు, నింపండి ప్రభు, నింపండి ప్రభు అని రాత్రి పగలు తేడా లేకోకుండా 24 గంటలు వారు చేస్తున్నది ఏంటంటే ఆత్మ నింపుదల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తూ 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 చేస్తున్నారు, 9 రోజులు అయిపోయింది. వారు ప్రార్థన స్టార్ట్ చేసి 10వ రోజు వచ్చింది. కరెక్ట్ గా అదే రోజు పెంతెకోస్తు అనే పండగ వచ్చింది. వీళ్ళు మామూలుగా ప్రార్థన చేసుకుంటున్నారు, అదే రోజు పెంతెకోస్తు అనే పండగ వచ్చింది. ఆ పెంతెకోస్తు అనే పండగ రోజు ఎక్కడెక్కడికైతే యూదులు చెదిరిపోయి ఉన్నారు, వారందరూ ఏ దేశాల్లో ఉన్నారు, వారందరూ యెరూషలేముకి వస్తారు. దాని గురించి పాత నిబంధనలో ఉంది. చూడండి, లేవీకాండం 23వ అధ్యాయం. లేవీకాండం 23వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలు చదువుతున్నాం. లేవీకాండం 23వ అధ్యాయం 15 వచనం నుంచి 17 వచనం చదువుతున్నాం. చదవండి. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా వెల్లడించు పన్నును మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి, ఎన్ని దినాలంట? 50 దినముల వరకు మీరు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పింపవలెను. ఈ 50వ రోజున క్రొత్త ఫలముతో, కొత్త పంటతో తీసుకొచ్చి యెహోవాకు ఏం చేసేవాళ్ళంట? నైవేద్యం చెల్లించేవాళ్ళు. దీన్ని మాట్లాడారు హార్వెస్ట్ ఫెస్టివల్ అంటారు, కోత కాలపు పండగ కూడా అంటారు. కాబట్టి ఈ కోత కాలపు పండగ రోజున ప్రత్యేకమైన ఫ్రెష్ గా వచ్చిన పంటలు తీసుకుని క్రొత్త ఫలాలతో తీసుకొచ్చి దేవునికి ఏం చేయాలంట? నైవేద్యం చేయాలంట. ఎప్పుడంట? మన పిల్లల నుంచి 15వ చూసుకోండి. మీరు విశ్రాంతులకు మరునాడు మొదలుకు అనగా అల్లారించు పనులు మీరు తెచ్చిన దినము మొదలుకుని 7 వారాలు 49 వారాలు లెక్కపను లెక్కకు తక్కువ కాకుండా 7 వారాలు ఉండవలను. 7వ విశ్రాంతి దినం మరుదినం వరకు మీరు 50 దినాలు లెక్కించి, ఇదిగో 7 వారాల తర్వాత అనగా 50 రోజులు లెక్క తక్కువ కాకుండా ఆ రోజు మీరు చేయవలసిన పని ఏంటంటే, యెహోవాకు క్రొత్త తైలముతో, క్రొత్త పంటతో దేవునికి ఏం చేయాలంట? నైవేద్యం చేయాలి. ఆ తర్వాత మీరు మీ నివాసం నుండి తూములో 10 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణగా తేవాలి.
వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణ. ప్రథమ ఫలముల అర్పణ, దేవునికి ఫస్ట్ అర్పణ, ప్రథమ ఫలం అర్పణ. ఆ కోతకాల పండుగ దినము రోజు క్రొత్త పంటతో దేవునికి ఏం చేసేవారంటే నైవేద్యం చేశారు. అది ఎప్పుడంట? 50వ రోజు. హల్లెలూయా. 50. ఎప్పుడు పెంతెకోస్తు పండుగ ఎప్పుడు వస్తుందంటే ప్రతి సంవత్సరం ఈస్టర్ పర్వదినం నుంచి లెక్క పెట్టుకుంటే ఆ రోజు నుంచి 50వ రోజు ఏ రోజు వస్తుందంటే ఆదివారమే వస్తుంది. ఈస్టర్ నుంచి అది ఏ డేట్ అనేది మాత్రం కానీ వచ్చేది మాత్రం 50వ రోజు పెంతెకోస్తు ఆదివారం వస్తుంది ఖచ్చితంగా. హల్లెలూయా. ఈ పెంతెకోస్తు దినాన వీళ్ళందరూ ఇశ్రాయేలీయులు అనేక ప్రజలు యెరూషలేముకు వచ్చి దేనికి వచ్చారంటే వాళ్ళు కొత్త ఫలముతో దేవునికి నైవేద్యం చేయడానికి వచ్చారు. వాళ్ళందరూ ఆ యొక్క పెంతెకోస్తు పండగ దినాన వీళ్ళందరూ అనేక ప్రజలు ఎవరెవరంట? మళ్ళీ అపోస్తలుల కార్యం రండి, మళ్ళీ అపోస్తలుల కార్యం రండి 2వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలుల కార్యం వస్తుందంటే 2వ అధ్యాయం 5వ వచనం. ఈ శబ్దం కలుగుగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుతా ఇది కలవరపడింది. చూడండి, ఇక్కడ మొదటి వచ్చిన 5వ చూసుకుంటే ఆకాశం క్రింద ప్రతి జనములో వచ్చిన భక్తి గల యూదులు అందరూ ఎక్కడికి వచ్చారంట? యెరూషలేముకు వచ్చారు. దేవునికి కొత్త ఫలంతో నైవేద్యం చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే టైమున ఆ పెంతెకోస్తు దినము రోజు వీళ్ళందరూ అప్పటికి 9 రోజుల నుంచి ప్రార్థన చేస్తారు. దేనికోసం? పరిశుద్ధాత్మ శక్తి కోసం, దేవుని ఆత్మతో నింపుదల కోసం ప్రార్థన చేస్తారు. ఏక మనసుతో స్త్రీలు మగవాళ్ళు అందరూ ఒకటే ఆశ, మేడగది మీద ఒకటే ప్రార్థన. ప్రభువా మమ్ములు నీ ఆత్మ చేత నింపండి ఒకటే ప్రార్థన. అదే రోజు జరిగిన కార్యం ఏంటంటే పెంతెకోస్తు దేవుని ఆత్మ వాళ్ళందరి మీద కుమ్మరించబడటం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే పెంతెకోస్తు అనే పండుగ దినం అంటే ఏంటి అని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం ఈస్టర్ తర్వాత 50వ రోజు అంటే ఆదివారం వచ్చింది. దానిని పెంతెకోస్తు అనే పండుగ అంటారు. అసలు ఈ పెంతెకోస్తు పండుగ పాత నిబంధనలు ఏంటయ్యా అంటే కోతకాలపు పండుగ. కొత్త తైలముతో వారు దేవునికి నైవేద్యమును అర్పణ చేస్తారు. ఎగ్జాక్ట్ గా ఇదే రోజు 3000 మంది ఆ పాత నిబంధన ప్రకారం కొత్త ఫలాలతో దేవునికి నైవేద్యం చేశారా? ఆత్మీయత కొత్తలను చూస్తే 3000 మందితో కొత్త ఫలం అంటే కొత్త మంది నూతనమైన ఆత్మలు 3000 మంది దేవుని నమ్ముకోగలిగారు. హల్లెలూయా. అక్కడేమో శారీరకమైన ఆహారం కొత్త ఫలాలతో అర్పణ చెల్లిస్తే ఇక్కడ అపోస్తలుల కార్యంలో ఈ 50వ రోజు 3000 మంది ప్రభువు నమ్ముకోగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోతకాలం, అందుకే పడివారు కొద్దిమంది కోతతో ఇది స్పిరిచువల్ గా మనం చూసుకున్నట్లయితే అనేక ఆత్మలు సంపాదించాడు ఆ రోజు. పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు పెంతెకోస్తు దినం దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత ఒక్క ప్రసంగంలో 3000 మంది చేర్చబడ్డారు. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవుడికి ఈరోజు ఒక పండగ. ఎందుకంటే ఈ పెంతెకోస్తు అనే పండగ దినం లేకపోతే ఈరోజు సంఘాలు లేవు. అసలు సంఘం ఎప్పుడు ప్రారంభమైంది? ఆదిమ సంఘం ఎప్పుడు ప్రారంభమైంది? 3000 మందితో సంఘం ప్రారంభమైంది. నేను చెప్పాడు పోయిన ఆదివారం ఆదిమ సంఘం గురించి మాట్లాడారు. 3000 మందితో సంఘం ప్రారంభమైంది. చరిత్రల రోజు ఈ రోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశావాసి కాదు, ఒక్కరిద్దరు కాదు, సంఘం ప్రారంభం 3000 మంది. పరిశుద్ధాత్మ పెంతెకోస్తు పండుగ దినాన
3,000 మంది ఒకే రోజు బాప్తిసం తీసుకుని ప్రభు నమ్ముకున్న రోజు, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి ప్రజల మీదకి దిగవచ్చిన రోజు ఈ రోజు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే ఆత్మీయంగా మనం జీవించాలి. ఇప్పుడు ఒకప్పుడు యేసు ప్రభువును పట్టుకుని ఆయన సిలువను తీసుకెళ్తే ఆయనతో పాటు శిష్యులందరూ ఏమైపోయారు? పారిపోయారు. అందరూ పారిపోయారు. మరి ఇదే రోజు నిలవబడి దేవుని ఆత్మచేత నింపబడిన శిష్యులు, వాళ్ళలో నాయకులుగా ఉన్న పేతురు నిలబడి ప్రసంగం చేస్తే 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. అప్పుడేమో ఆయన ఎవరో మాకు తెలియదని పారిపోయారు. 3 సార్లు పేతురు అబద్ధం ఆడాడు, శిష్యులందరూ చెదిరిపోయారు. కానీ ఈ రోజు మీరు ఆయన చంపారు, అందుకు మేము సాక్షి. చూడమాట అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 15వ వచనం. అందుకు మేము సాక్షులం. ఒకప్పుడు యేసు ప్రభు పట్టుకెళ్తే ఏమన్నారు? ఆయన కూడా మాకు తెలియదు. పిల్లి పులైపోయింది. పిల్లి భయం పోయి ధైర్యం వచ్చింది. భయం పోయి ధైర్యం వచ్చింది. కారణం వారు బలంతో వారు లేరు, వారిలోకి దేవుని శక్తి పొంగలుపబడింది. ఈరోజు కూడా ఈ పెంతెకోస్తు అనే పండగ రోజు మనమందరం కూడా దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఆమేన్. ఆత్మ చేత నింపబడినప్పుడే నీలో ఏమొస్తుందంటే ధైర్యం వస్తుంది. ఏ సమస్యనైనా జయించగలుగుతాను ఒక ధైర్యము నీకు ఉంటుంది. లేకపోతే ఇంపాసిబుల్, నువ్వేం చేయలేవు. నీ వల్ల నా వల్ల ఏమీ కాదు. ఈ సమస్య, ఈ రోగం, ఈ కష్టం, ఆర్థిక ప్రాబ్లమ్స్ ఇవన్నీ తట్టుకుని నిలబడాలంటే నీ వల్ల నా వల్ల కాదు. అందుకే దేవుని ఆత్మ చేత ఏమవ్వాలంట? పిల్లి పేతురు అబద్ధమాడాడు. 3 సార్లు అబద్ధమాడు. ఆయన ఎవరు నాకు తెలియదు. ముందుగా చెప్పాడు యేసు ప్రభు, నువ్వు అబద్ధం ఆడతావు. కోడి గుసేలో 3 సార్లు అబద్ధం ఆడతావు. 3 సార్లు అబద్ధం ఆడలేడు. కోడి ఏం చేసింది? పశ్చాత్తాపడు. అయినా చేసేది ఏం లేదు. అదే పేతురు యేసు ప్రభువును పట్టుకున్నప్పుడు, పునరుద్ధరణ తర్వాత, కనపడిన తర్వాత, ఆత్మతో నింపడిన తర్వాత, ఈ రోజు పెంతెకోస్తు పండుగ కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఆత్మతో నింపబడిన రోజు జరిగిన విషయం ఏంటో ఇదే పేతురు 100 మంది 50 మంది నిలబడి చెప్తున్న ప్రసంగం చేస్తా, మీరు ఆయన చంపారు, అందుకు నేను. బైబిల్లో ఒక మాట చెప్తుంది. ఒకటో వచ్చి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. సమయములను తండ్రి తన స్వాధీనమందుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. కనుక మీరు యెరూషలేములో, యూదయలోను సమరయలోను దేశముల అందంతటా, అక్కడ ఆ దేశాలే కాదు, భూదిగాంతల వరకు ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి మీరు నింపబడటం ద్వారా యూదయ సమరయ భూదిగాంతల వరకు మీరు నాకేమైనా సాక్షి, యు ఆర్ విట్నెస్. మీరు నాకు సాక్షిగా ఉంటారు. సాక్షి సంతకం మామూలు కాదు. సాక్షి సంతకం పెట్టిన ఒక ఆయన కొన్ని దాదాపు 60-70,000కి బాకీ అయిపోయాడు. సాక్షి సంతకం పెట్టినది అసలు కట్టకపోతే సాక్షి సంతకం పెట్టినోడు ఖచ్చితంగా కట్టాలి. ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభు చెప్తుంది ఇక్కడ మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ శక్తి మీరు నింపబడటం ద్వారా, ఆ శక్తి మీ మీద రావడం ద్వారా, ఆ ఆత్మ చేత మీరు నింపబడటం ద్వారా మీరు ఏమైందంటే సాక్షిగా ఉంటారు. ఒకప్పుడు పిల్లిగా పారిపోయిన ఈ పేతురు
ఈ రోజు నిలబడి చెప్తున్నాడు, మీరు ఆయన జీవాధిపతిని మీరు చంపుతారు కానీ మేము చూసాము కాబట్టి అందుకు మేము సాక్షులము అంటున్నాం. ఈ దమ్ము, ఈ ధైర్యం, ఈ యొక్క విశ్వాసం ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడిన వ్యక్తి ఇంటిలో సాక్ష్యం, వీధిలో సాక్ష్యం, సమాజంలో సాక్ష్యం, ఏ దేశం వెళ్ళినా ప్రభు కొరకు అతను ఎలా ఉంటాడంటే సాక్షిగా ఉంటాడు. ఆ రోజు నుంచి, ఆ వ్యక్తి కోసం పండుగ దినం ఆ రోజు నుంచి చచ్చేంత వరకు పేతురు దేవుని కొరకు సాక్షిగా ఉన్నాడు. యేసు ప్రభు ఎలా చనిపోతే పేతురు దేవుడు రివర్స్ సిలువేయబడ్డాడండి. అంతగా దేవుని కోసం శ్రమలు పడ్డాడు, కష్టాలు మించాడు, బాధలు మించాడు, అవమానాలు పడ్డాడు, తన్నులు తిన్నాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా సువార్త చేయడం వల్ల ఎక్కడికి వెళ్ళినా ఇంకా అద్భుతమైన విషయం తెలుసా? బైబిల్లో యేసు ప్రభు నేడపడి ఎవరు స్వస్థపడలా, ఆయన ముట్టుకున్న స్వస్థపడ్డారు, ఆయన నోటు ముందు స్వస్థపడింది. ఆయన అద్భుతం, అనేక అద్భుతాలు ఆయన చేశాడు. కానీ యేసు ప్రభు మాటలు మాటలు నా ఎందుకు విశ్వాసం ఉంచువారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. పేతురు ఇలాగా వెళ్తూ ఉంటుంటే పేతురు నేల పడంగానే అందరూ ఏమయ్యారంట? స్వస్థపడ్డారు. చెప్పబడి దేవుడు హల్లెలూయా, హల్లెలూయా. అంత అభిషేకంతో పేతురు నిలబడ్డాడు. ఈరోజు పరిశుద్ధాత్మ పండుగ దినం. ఈరోజు ఆదిమ సంఘం ప్రారంభమైన రోజు. పెంతెకోస్తు పండుగ దినాన ఆదిమ సంఘం 3000 మందితో సంఘం ప్రారంభమైన రోజు. ఈ పెంతెకోస్తు పండుగ దినాన 120 మంది మేడగది మీద కూర్చుని ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ శక్తి వారి మీద వచ్చినప్పుడు, వారి శక్తి నింపబడినప్పుడు వారు ఏం మాట్లాడారంట? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడుతున్నారంట. వేగముగా బలమైన గాలి ఉంటే ఆకాశం నుండి అకస్మాత్తుగా ఆ కూర్చుండి ఉన్న ఇల్లంతయు మరియు అగ్నిజాలం వంటి 4 విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వారగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించవలది అన్య భాషలతో మాట్లాడారు. అన్య భాషలతో వారు ఏమైనా మాట్లాడతారు. హల్లెలూయా. ఈ పెంతెకోస్తు పండుగ దినాన దేవుని శక్తి, ఆ పండుగ దినాన అందరేమో కొత్త ఫలాలతో వచ్చి నైవేద్యం చేస్తుంటే వీరు మాత్రం మేడగది మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు 9 రోజులు 10వ రోజుల ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక భయంకరమైన గాలి వచ్చి వారందరూ కూర్చున్న ఇల్లంతా నిండిపోయి అప్పుడు అగ్ని జ్వాలలు వారి నాలుకల మీద అగ్ని లాంటి ఒక శక్తి వచ్చినప్పుడు వారి నాలుకలు విపాపించబడి అప్పుడు దాకా మాట్లాడే భాష వేరుగా ఉంది. శక్తి ఎప్పుడైతే వారి మీదకి వచ్చిందో వారు అన్య భాషలతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు వచ్చే మొదటి పని ఏంటంటే అతను అన్య భాషలతో మాట్లాడతాడు. హల్లెలూయా. అన్య భాషలు అంటే మన భాషలు కాదు, అది పరలోకమైన భాష, దేవదూతులతో మాట్లాడే భాష. అలాంటి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడినప్పుడు అన్య భాషలతో వారు మాట్లాడుతున్నప్పుడు ఇందాక మనం చదువుకున్న 5 వారులో వాళ్ళందరూ అనుకున్నారంట, వీళ్ళందరూ మన సహోదరులు కదా, వీళ్ళేంటి కొత్త భాషలు మాట్లాడుతున్నారు అనే వాళ్ళు ఏమైనారంట? కలవరపడ్డారంట. ఆలోచించు. ఈ శబ్దము కనుక జనులు గుంపులు వచ్చి ప్రతి మనుషులు తన స్వభాషతో వారు మాట్లాడడం విని కలవరపడ్డారంట. అందరూ భ్రాంతి పొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీళ్ళందరూ గలిలీ కారా? మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుగా మనము వినుచున్నామే. వచ్చిన వాళ్ళందరంట ఆశ్చర్యపోయారంట. వాళ్ళ పుట్టుక భాష అంటే వాళ్ళ స్వభాషలో ఈ 120 మంది మాట్లాడతారు. సపోజ్ నేను అమెరికా, మీరందరూ ఆత్మశక్తి నింపడ్డారు.
మీరు ఏం మాట్లాడతారంటే అమెరికన్ భాష మాట్లాడతారు. నేను అనుకుంటాను వీళ్ళు ఎప్పుడు అమెరికా రాలేదు కదా, వీళ్ళు ఎప్పుడు అమెరికా వచ్చేది కదా, వీళ్ళకి ఆ భాష తెలియదు కదా, కానీ నా భాష మీద మాట్లాడతారని వాళ్ళు ఆశ్చర్యపోయారు. మీరు మాట్లాడుతుంది నాకు అర్థమవుతుంది కానీ మీరు మాట్లాడేది మీకు అర్థం కాదు, ఎందుకంటే అది పరలోకమైన భాష. నాకెందుకు అర్థమవుతుందంటే ఆ భాష నా లాంగ్వేజ్ కాబట్టి. ఇప్పుడు హైదరాబాద్ మనం ఢిల్లీ వెళ్ళాం, ఢిల్లీ వెళ్తే తెలుగులో మనం మాట్లాడాం, అక్కడ ఎవరో తెలుగు ఉంటేనే మన భాష వాడికి అర్థమైంది. అక్కడ ఓన్లీ హిందీ, ఎక్కువ హిందీ లేదా ఇంగ్లీష్ మాట్లాడాలి. కానీ హిందీ మాట్లాడితే వాళ్ళందరికీ అర్థమైంది, తెలుగు మాట్లాడేవాడికి అర్థం కాదు, తెలుగు వాడికి అర్థమవుతుంది. జరిగింది అదే. వాళ్ళు అన్ని భాషలతో మాట్లాడుతున్నప్పుడు, ఎప్పుడు మాట్లాడిన ఆ భాషలో మాట్లాడుతున్నప్పుడు వచ్చిన వాళ్ళందరూ నా స్వభాషతో వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడే నాకు అర్థమవుతుంది, ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థమవుతుంది, ఒకరు ఆశ్చర్యపోతున్నారంట. అప్పుడు ఏమైంది తెలుసండి, పార్తీయులు 9వ వచనం, పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసోపొతేమీయులు, యోదమ, కప్పదొకియా, పొంతేసియా, ట్రుకియా, పంఫులియా, ఐగుప్తు దేశం వారు, కురేను దగ్గర లిబియా ప్రాంతంలో కాపురం ఉన్నవారు, రోమన్లు పరవాసానికి వచ్చిన వారు, యూదులు, యోధామత ప్రవేశులు, క్రేతీయులు, అరేబియలు మొదలైన మనమందరూ వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యం వివరించున్నామని చెప్పుకున్నారు. హల్లెలూయా. మీరందరూ ఏ భాషతో మాట్లాడతారంట? వారి స్వభాషతో, వచ్చిన వాళ్ళ యొక్క భాషతో మాట్లాడుతూ ఆ భాషతో దేవుని ఏం చేస్తారంట? మహిమపరుస్తారంట. హల్లెలూయా. మీరందరూ మన భాషతో దేవుని ఏం చేస్తారంట? మహిమపరుస్తారంట. ఆ తర్వాత చూడండి, అందరూ విభ్రాంతి ఉంది, ఎదురు తోచుక ఇదేమో ముఖంలో చెప్పుకుంది. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని, కొత్త మద్యం, వీళ్ళు ముందు దగ్గర వచ్చారు బాగా, అందుకే పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు. అందుకే కదా మన ఇళ్ళలో అప్పుడప్పుడు పిల్లలు కానీ ఎవరైనా రకంగా మాట్లాడుతుంది, ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది అంటే మనకు అర్థం కావట్లేదు, వాళ్ళు మాట్లాడే మాట మనకు అర్థం కాదు. పిచ్చి పిచ్చిలో మాట్లాడు మెట్లో మనం చూసాం, వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకుంటా ఉంటారు పిచ్చి పిచ్చిలో మాట. అలాగే వీళ్ళు భాషను చూసినప్పుడు అక్కడ జనమందరికి ఏం కలిగిందంటే వీళ్ళు ముందే అమ్ముకుంటూ వచ్చారు. అక్కడ హన్నాను కూడా దయవించింది ఏమంటారు, మా మందు మద్యం ఏమన్నా కొత్త మద్యం తాగొచ్చావా, ద్రాక్షరసం ఏమైనా ఎక్కువ తీసుకున్నావా అని ఆమె అంటే, లేదయ్యా నా ఆత్మని దేవునిలో ఏం చేశాను, కుమ్మరించింది. ఇక్కడ కూడా వాళ్ళందరూ ఆత్మచేత నింపబడుతూ అన్ని భాషలతో మాట్లాడుతుంటే కొంతమంది ఆశ్చర్యపోయి మా భాషతో వీళ్ళు మాట్లాడుతున్నారు. మా భాషతో సపోజ్ తమిళ్ వచ్చారు, కేరళలో వచ్చారు, బీహార్లో వచ్చారు, పశ్చిమ బెంగాల్లో వచ్చారు, హిమాచల్, నేపాల్లో వచ్చారు, అందరూ వచ్చారు. వచ్చి నేనేం చేస్తాను, నేపాల భాషలో దేవుని చూపిస్తున్నాను, నేపాల భాషలో దేవుని చూపిస్తున్నాను. వాళ్ళు అంటున్నారు మా భాష విపరీతంగా వచ్చు, మా భాష ఇతరులు మా ఊరు మా దేశం ఇతరులు కాదు, కానీ మా భాషలో దేవుని సూచిస్తున్నాడు అని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. వాళ్ళందరూ ఆశ్చర్యపోతుంటే 120 మందిలో పేతురు లేచి నిలబడ్డారు. ఈ పండుగ రోజు లేచి నిలబడి ఏమన్నా తెలుసా, చూడండి ఆ మాట 14. అయితే పేతురు ఆ 14 లేచి నిలిచి బిగ్గరగా వారితో చెప్పాను, యోదయ మనుషులారా, యెరూషలేము కాపురమున సమస్య తిన్నారా, ఇది మీకు తెలియదు కాక చెవికి నా మాట వినండి. మీరు ఊహించినట్టు మీరు భక్తులు కాదు, ప్రతి ఒక్కటి జామేనే కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఏదనగా, అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించుతాను. మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవ్వనులకు దర్శనములు కలుగులు, మీ వృద్ధులు కలదు కందులు. ఆ దినములో నా దాసురాండ్రుల మీద నా ఆత్మను కుమ్మరించింది కనుక వారు ప్రవచిస్తారు. పైన ఆకాశములు మహత్కారు, క్రింద భూమిని సూచిక్రియలు, రక్తము, అగ్ని, పొగ, ఆవిరిని కలుగు చేస్తారు. ప్రభు ప్రత్యక్షము ఆ మహాత్మ రాత్రులకు సూర్యుడు చీకటి కాదు, చంద్రుడు రక్తంగా మారుతారు. ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షింపబడతారని దేవుడు. ఇది యోవేలు గ్రంథంలో యోవేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచనం. ఈ రోజు ఈ ప్రవచనం నెరవేర్పు జరిగిందని ప్రవక్తని యోవేలు ప్రవచించాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం. హల్లెలూయా. యోవేలు ప్రవచించిన ప్రవచనం ఈ రోజు నెరవేర్పు జరిగిందని
పేతురు లేచి నిలబడి చెప్తాడు ఈ మాట, అయ్యా ఆనాడు కొన్ని వేల వందల సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన యోవేలు ప్రవచించాడు కదా, ఆ ప్రవచన ఈ రోజు నెరవేర్చ జరిగిందని ఆయన ఈ బోధ చేస్తూ అక్కడ ఉన్న ప్రజలందరికీ సువార్త చెప్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తుండగా అప్పుడు వారందరూ ప్రభు నమ్ముకుని 3,000 మంది సంఘముగా మార్చబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనతో కూడా ప్రభు మాట్లాడతారు. ఏంటి తెలుసా? నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడ్డావు. ఎందుకంటే ఒక సేవకుడైనా ఒక విశ్వాసి అయినా దేవుని ఆత్మ చేత నింపబడాలి. తృష్ణ నీలో ఉండాలి, ఆ తపన నీలో ఉండాలి, ఆ కోరిక నీలో ఉండాలి. ఈ 120 మంది ఒకటే కోరిక, మేము దేవుని ఆత్మ చేత నింపబడాలి. నింపబడితేనే మేము దేవుని బయటకు వెళ్ళి సువార్త చెప్తాం, నింపబడితేనే దేవుని సేవ చేస్తాం. ఎందుకంటే దేవుడు చెప్పాడు, మీరు నింపబడకుండా మీరు వెళ్ళి ఏమీ చేయరు. ఈరోజు కుటుంబంలో నీవు నేను కూడా కుటుంబంలో ప్రతి సమస్యలో ప్రతి బాధలో నువ్వు తట్టుకుని నిలబడాలి అంటే పరిశుద్ధ ఆత్మశక్తి చేత నింపడం. ఎందుకంటే పౌలు గారు అన్నాడు, దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారు వారందరూ దేవుని కుమారుడు. ఆత్మానుసారం నడిచేవాడు అన్నింటినీ వివేచిస్తాడు, శరీరానుసారంగా ప్రవర్తించేవాడు అన్నింటిలో ఏమవుతాడంటే మోసపోతాడు. అందుకే మనందరికీ ఏం కావాలంటే పరిశుద్ధ ఆత్మశక్తి చేత మనం నింపబడాలి. ఆమేన్, ఆమేన్. ఆశ ఉందా? పరిశుద్ధ ఆత్మశక్తి చేత నింపబడాలని ఆశ ఉందా? ఆశ ఉన్న దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను నీ ఆత్మ చేత నింపండి, నీ శక్తి చేత నింపండి. అందరూ లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం. ఎంత అవకాశం ఉంటే అంతసేపు మీరు నిలబడండి. ఒకటే కోరిక, ఒకటే ఆశ, ప్రభువా నన్ను నీ ఆత్మ చేత నింపండి. ఒకవేళ లేకపోతే కూర్చునైనా ఒకటే నువ్వు మొరపెట్టు, ప్రభువా నన్ను నీ ఆత్మ చేత నింపండి. ఇగో ఈ పెంతెకోస్తు పండుగ రోజు నన్ను నీ ఆత్మ చేత నింపండి, నన్ను నీ శక్తి చేత నింపండి, నన్ను నీ సాక్షిగా. ఎందుకంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుని ఆ శక్తి ద్వారా మీరు ఏమవుతారని నాకు సాక్షులుగా ఉంటారు. దేవుడి కొరకు సాక్షిగా ఉండాలని ఆశ నీకుందా? దేవుడి కొరకు సాక్షిగా ఉండాలని ఆశ నీకు ఉన్నట్లయితే ఇదిగో ఈ రోజు ప్రభువా నన్ను నీ ఆత్మ చేత నింపండి, నింపండి. అందరూ నోరు తెరిచి అందరూ కళ్ళు మూసుకుని ఒకటే ఆశ. ఇగో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడే ఉన్నాడు. దేవుని ఆత్మ చేత అందరూ ఏక మనసుతో ఏమి అటు ఇటు చూడుకోకుండా ఓ